హరే కృష్ణ డియర్ డివోటీస్. శ్రీమద్ భాగవతంలో శ్రీమతి కుంతీదేవి ఒక విషయం చెప్తున్నారండి. అదేంటంటే, ఈ 4 కారణాల వల్ల లేదా ఈ 4 రకాల వ్యక్తులకు గర్వం అనేది వస్తుందంటండి. అంటే ఇది అందరికీ వస్తుందని కాదండి, కొందరికి మాత్రమే. అంటే ఎవరైతే జన్మ ఐశ్వర్య శృత శ్రీగురు, జన్మైశ్వర్య శృత శ్రీగురు, జన్మ ఎవరైతే అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో జన్మిస్తారో, అంటే ఆ జన్మించడం వల్ల వాళ్ళకి గర్వం వస్తుందో అలాంటి వారి గురించి చెప్పడం అండి. అలాగే జన్మ ఐశ్వర్య, ఎవరికైతే అత్యంత సంపద ఉంటుందో, సంపద వల్ల గర్వం వస్తుందో ఐశ్వర్య. శృత అంటే హయ్యర్ ఎడ్యుకేషన్, ఎవరైతే స్కాలర్స్ అండి, ఎక్కువ చదివి వారికి కూడా గర్వం వస్తుందండి ఒక్కొక్కసారి వారికి. శృత శ్రీ అంటే అందం వల్ల, వాళ్ళ యొక్క స్కిల్స్ నైపుణ్యాల వల్ల, అలాగే టాలెంట్స్ వల్ల గర్వం వస్తుందో లేదా అహంకారం వస్తుందో వాళ్ళు చూడండి హయ్యర్ స్టేట్లో ఉంటారు. మనం హయ్యర్ స్టేట్ నుంచి లోయర్ స్టేట్కి వెళ్ళకూడదండి. హయ్యర్ కాన్షియస్నెస్, హయ్యర్ స్టేటస్ అండ్ హయ్యర్ గదిలో మనము ఉండాలి. అంతేకాని వీటి వల్ల మనకు గర్వం వచ్చిందనుకోండి, మనం లోయర్ స్టేటస్లో, లోయర్ కాన్షియస్లో, లోయర్ ప్లానెట్స్లోకి వెళ్ళిపోతామండి. కాబట్టి మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఉండాలి. ఈ జన్మ ఐశ్వర్య శృత శ్రీవీర్ ఈ 4 ఉన్నా కూడా మనం వాటిని మనలో గర్వం అనేది ఆవహిస్తే, మనము ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా, ఆధ్యాత్మిక గురువు ద్వారా ఈ దుర్గుణాన్ని మనం నిదానంగా బయటికి పంపించేయాలండి. దానివల్ల మనము రక్షించుకొని మనం హయ్యర్ స్టేటస్లో, హయ్యర్ ప్లానెట్స్లో మనం ఉత్తమ గతిని పొందుతామని చెప్తుంది శ్రీమద్ భాగవతం, అలాగే శ్రీమతి కుంతీదేవి. హరే కృష్ణ.